హాయ్ హలో దిస్ ఇస్ కృష్ణ. సో ఈరోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది నిన్న ఎక్కడి నుంచి అయితే మొన్న అంతకుముందు ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ సోనియాతో అయితే స్టార్ట్ అయింది, ప్రేరణ అయితే స్టార్ట్ అయింది. సో ప్రేరణ అయితే నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. దేనికి నామినేట్ చేసిందంటే మనం మొన్న శనివారం రోజున మనందరం మధ్యాహ్నం పూట ఖాళీగానే ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ లేట్ అయింది, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా లేట్ అయింది. ఎందుకని నేను బేబక్ని అడిగితే బేబక్ అని నేను చేయను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసానండి. సో నేను బేబక్ ఉంటే బేబక్ని నామినేట్ చేసేవాడిని, బట్ కాకపోతే చేసేదాన్ని. బట్ కాకపోతే బేబక్ లేదు కాబట్టి యజ్ చీఫ్గా ఆ టీంకి నువ్వు కెప్టెన్గా నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నది. సో ఇక్కడ చూసుకుంటే నిఖిల్ అంటున్నాడు అప్పుడు ఆ బేబక్క లేదు కాబట్టి బేబక్క గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే అది కరెక్టే సార్, తన పాయింట్లో అది కరెక్టే. బట్ కాకపోతే సీతకి థ్యాంక్ యూ చెప్పాడు. ఎందుకంటే తను కుకింగ్లో ఏదైతే లేట్ అయిందో దాని గురించి అక్కడ వచ్చి సీత అయితే హెల్ప్ చేసింది కాబట్టి సీతకి అయితే థ్యాంక్స్ చెప్పాడు. సో థ్యాంక్స్ చెప్పడమే కాదు, నువ్వు చాలా నా గురించి మాట కూడా పడ్డావు అని చెప్పి సారీ కూడా చెప్పాడు. బట్ అది బాగా అనిపించింది. ఇంకొకటి తన పాయింట్ విషయానికి వస్తే ఫుడ్ లేట్ అవడానికి కారణం మనం టీవీ ముందు ఉన్నాం. ఆ రోజు నాగార్జున గారు వచ్చారు, అలాగే మనం యాక్టివిటీ రూమ్లో యాక్టివిటీ చేస్తున్నాం. సో దీనివల్ల లేట్ అయింది అందుకే, కానీ లేదంటే ఏదో ఇంజెక్షన్ కాదని చెప్పేసి అనగానే ఇది ఒక పాయింటా అని చెప్పేసి తన క్వశ్చన్, నాకు ఇంకా పాయింట్లు లేవు అని చెప్పి నవ్వుకుంటే అనగానే తను కూడా భలే యాక్సెప్ట్ చేసాడు. సో అక్కడ ఏంటంటే పాయింట్స్ కూడా ఉన్నా అంటే పెద్ద పెద్ద పాయింట్సే ఉన్నాయి. సో నిఖిల్ గురించి చూసుకుంటే తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఫస్ట్లో మనకి వచ్చి అమ్మ ఇంత పెద్ద కంటెస్టెంట్ అందరికీ యాంటీ అయిపోతాడు, ఒక విలన్ అయిపోతాడు అని పడికి జోకర్ అయిపోయాడు. అమ్మ ఇదేంట్రా బాబు, ఫస్ట్లో ఎంత యాక్టివ్గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా అంత డల్ అయిపోయేసరికి నాకైతే ఇక్కడ డల్ అవడానికి కారణమే ఇంకో నెక్స్ట్లో చెప్తా, లాస్ట్లో చెప్తా. ఇది మాత్రం ఎక్సైటింగ్గా ఉంటుంది, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను అయితే కొంచెం మర్చిపోతాను, సో ఫోన్లో అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ పృథ్వీ వచ్చినట్టున్నాడు. సో దాని గురించి అయితే నేను వివరంగా చెప్తాను మీకు. సో సెకండ్ నామినేషన్ చేసింది, ప్రేరణ సెకండ్ నామినేషన్ గురించి చెప్పాలి కదా, ఇదే నేను చెప్తాను మర్చిపోతుందని చెప్పేసి. సో సెకండ్ నామినేషన్ వచ్చేసి సీతని చేసింది అనమాట. సీతను ఏమంటుందంటే నువ్వు ప్రతి విషయానికి హర్ట్ అయిపోతావు, ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోతావు. నీ ఫ్లోలో నువ్వు చెప్పుకుంటా అంటే నీ హర్ట్ అయిన విషయాన్ని నువ్వు హర్ట్ అవ్వచ్చు, అది నీ నీ హక్కు. సో నువ్వు హర్ట్ అయిన దానివి నువ్వు చెప్తున్నప్పుడు, ఎదుటి మనిషి చెప్తున్నప్పుడు, ఎదుటి మనిషి నీకేం చెప్తున్నాడో కూడా నువ్వు అది వినాలి. వినే ఓపిక ఉంటే నువ్వు చెప్పడం స్టార్ట్ చేయి, అంతేగాని ఎదుటివాడు మాట్లాడేటప్పుడు ఆ బ్రేక్ చేయకు. ఆ బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అయితే మాట్లాడింది. సో చాలా పాయింట్స్ అయితే ఇందులో మాట్లాడింది, కానీ అన్ని పాయింట్స్ చెప్తే మీకు ఇరిటేషన్ వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి అంత ఓపిక నాకు లేదు. సో ఇక్కడ సీత ఏమంటుందంటే, అరే మొన్న ఓమాదిత్య గారు ఈ టవల్ వాడుకున్నారు కదా అని చెప్పేసి నువ్వు దాన్ని మళ్ళీ వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు యూజ్ చేసుకోలేదు? ఎందుకంటే అక్కడ నీకు ఒక క్లీన్నెస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి. సో అలాగే ఆ డస్ట్బిన్లో నువ్వు తీసి అక్కడ పెడితే, అసలు ఈ మ్యాటర్ చెప్పిందని డస్ట్బిన్లో పెట్టాను చెప్పేసి పెడితే నాకు కంఫర్టబుల్ లేదు, నాకు అంత చిరాగ్గా ఉంటుంది, అది నాకు నచ్చదు. నువ్వు అలా పెడితే నాకు కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అది కరెక్ట్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నాకు కరెక్ట్. నాకు కరెక్ట్ అనిపిస్తే 100 మంది నా ఎదురుగున్నా నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను చెప్పి అస్సలు ఏం విరగదీసి చాలా బాగా మాట్లాడనిపించింది. అదే ఒక్కసారిగా ఇంత మంచిగా మాట్లాడింది అనిపించింది. బట్ కంగారు అయితే ఉంది తన దగ్గర, చాలా కంగారు, ఏదో ఆతృతగా మాట్లాడేయడం సీత దగ్గర చాలా ఉంది. ఏరే బాబు ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతుంది? ఒక సోనియా తర్వాత సీత ఈ 2 వాయిస్లు తగ్గితే అసలు బిగ్ బాస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పార్క్కి వెళ్ళి చక్కగా స్వచ్ఛని గాలి పీల్చుకున్నట్టు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అంత తర్వాత వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే ఇక తర్వాత పృథ్వీ వచ్చాడమ్మ, ఇక వచ్చి మనకి అసలు ఎక్సలెంట్ ట్విస్ట్ చెప్తా వినండి. నేను నిఖిల్ నామినేట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే తను స్ట్రాంగ్ చీఫ్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకు బేబక్క తన బ్యాంగిల్ సీసి ఇసిరేసింది, అందుకే తను చీఫ్గా వేస్ట్ అని నాకు అనిపించింది, అంత గ్రేట్ కాదు అనిపించింది అని అనుకున్నా. కానీ ఆ తర్వాత నాకు అర్థమైందంటే చీఫ్ కాదు, తన క్లామ్ అనే తన టీము వీక్గా ఉంది, అందుకనే వీక్ అనిపించాడు, వీక్ అయిపోతున్నాడు అని చెప్పేసి నేను అందుకనే మణికంఠ నామినేట్ చేస్తున్నా, నిఖిల్ని కాదని చెప్పి వాళ్ళ గ్రూప్ ఉన్న చీఫ్ని, ఆ గ్రూప్ చీఫ్ అనమాట, సపరేట్ గ్రూప్ ఉంది కదా వీళ్ళ గ్రూప్, ఆ చీఫ్ని కాపాడుకున్నాడు అనమాట. మణికంఠ నామినేట్ చేశాడు. ఎందుకంటే మణికంఠ నువ్వు నైనిక టీంలోకి వెళ్తా అని అన్నావు. ఎందుకన్నావు అది అంటే నువ్వు వెళ్ళటం వల్ల నీ చీఫ్ తక్కువ అయిపోతున్నాడు, అలాగే నీ టీం కూడా వీక్ అయిపోతుంది. సో నువ్వు అలా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో చెప్పారు ఆయన లాంగ్వేజ్లో. సో నాకైతే ఆయన లాంగ్వేజ్ సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. కొంచెం తెలుగుగా యోచనలు పంపించుంటే బాగుండుగా బిగ్ బాస్. ఎందుకని మన తెలుగు ఎంతమంది మీకు నచ్చలేదా? సర్లే ఓకే, ఎనీవేస్ మనం పాయింట్కి వచ్చేద్దాం. పృథ్వీ నీకు అర్థం కాదు అనుకుంటా,
నాకు సింపతి కార్డ్ అనేది ఆయన చెప్పిందంతా చెప్పను, ఆయన చెప్పిన దాంట్లో మూడు మొక్కలు కలిపి చెప్తా, ఫీల్ అవ్వమాగని. సో సింపతి కార్డ్ అనేది నేను యూజ్ చేసుకొని వచ్చానని యూజ్ చేశానని చెప్పేసి అందరూ అంటున్నారు. బట్ నేను సింపతి కార్డు యూజ్ చేయాలనుకుంటే వచ్చిన 2 డేస్లోనే నేను నా సింపతిని యూజ్ చేసుకొని నేను ముందే మాట్లాడేసేవాడిని, అక్కడే నేను నామినేషన్ ఫస్ట్ వీకే సేవ్ అయిపోయేవాడిని. కానీ నేను అలా యూజ్ చేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు నా సింపతి అలా యూజ్ చేసుకునే మాట కూడా వచ్చింది. కాకపోతే యూజ్ చేసుకోకపోయినా ఏదో అక్కడ బర్స్ట్ అయ్యాను మీరు చెప్పిన మాటలకి. నాకు అక్కడ మీరు వేసిన నామినేషన్కి కానీ నేను అన్నదానికి అక్కడ నా బ్లాస్ట్ అయిపోయింది నాలో నుంచి ఆ బాధ అనేది. అంతేగాని నేను యూజ్ చేయాలనుకోలేదు. బట్ ఎనీవేస్ కాకపోతే అలా అయిపోయింది కాబట్టి నా టాలెంట్ నేను నిరూపించుకోవాలి. నేను అది గేమ్ ఆడితేనో లేదంటే ఇంకోటి ఇంకా యాక్టివ్గా ఉంటేనే గేమ్లోనే నేను చూపించుకోగలుగుతాను. అది చూపించుకోవాలి కాబట్టే ఇక్కడ నిఖిల్ టీంలో అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి, అంత గేమ్స్ రావట్లేదు, వీక్ టీం కాబట్టి నేను స్ట్రాంగ్ టీంకి వెళ్తే ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అని నా ఒక అభిప్రాయంతో నేను వెళ్ళాలనుకున్నాను. యాజ్ ఏ నాకు నిఖిల్ అంత ఫ్రెండు, నైనిక అంతే ఫ్రెండు, ఇంకా నైనిక కన్నా నిఖిలే నాకు ఇంకా బెస్ట్ ఫ్రెండు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు. సో సెకండ్ ఇంకోటి వచ్చేసి ఇక నైనిక అయితే వచ్చిందనమాట నామినేషన్కి. సో నైనిక నైనిక దగ్గరకు వచ్చాడు, నైనికని అయితే నామినేట్ చేశాడు. నైనికని ఎందుకు నామినేట్ చేశాడంటే మీరు యాజ్ ఏ చీఫ్గా ఫెయిల్ అయ్యారు. ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు, అంటే బిగ్ బాస్ కంటే రూమ్లోకి వెళ్ళినప్పుడు, అంటే మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, కన్స్ట్రక్షన్ రూమ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు పనులు డివైడ్ చేశారు కదా. అంటే ముగ్గురు కాదు ఒకరికే, అంటే యాజ్ పెద్ద క్లైన్కి ఏదైతే పని అయితే లేదు. సో చిన్న క్లైన్స్కి రెండింటికి పని అయితే డివైడ్ చేసింది యష్మి. చేసినప్పుడు నువ్వు గట్టిగా అడగలేదు, నాకు ఈ పని కావాలి, నీ ఈ పని మేము చేయలేం అని చెప్పేసి నువ్వు అడగాలి. యాజ్ ఏ చీఫ్గా నువ్వు అడగలేదు. నువ్వు అడగకపోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ టీం కూడా ఫెయిల్ అయిపోయింది. సో పనిలో కానీ దేంట్లో అయినా సరే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఒకసారి వాటర్ మిలన్ తిని అక్కడ పెట్టాను, అది పెడితే మీ టీంలో ఎవరు తెలియదు, నేనే వెళ్ళి తీసా. అరే అమ్మ ఏంద్రా అది వాటర్ మిల్ తినే అరే పరీక్ష చేయడం అదే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అసలు ఏంటి సార్ ఇది, దీని గురించి చదవటం ఒకటి, మా కెమెరా మ్యాన్ చక్కగా ఆనందపడుతున్నారు. ఏందయ్యా ఇది పాయింట్లు ఎవడరా చెప్పింది, రే కొంచెం బిగ్ బాస్ ట్రైనింగ్ అనే ఇవ్వండి, వాళ్ళకి ఏం చెప్పాలరా పాయింట్లు ఇవి ఉన్నాయని చెప్పి ఒకసారి వీడియో చూపించానే పెట్టండి. నాకు అసలు వీళ్ళు పాయింట్ చెప్తుంటే చిరాగ్గా ఉంది. వాటర్ మిలన్ తీసి పెట్టాడంటే అది తీయలేదంటే ఆ తొక్కలు తీపోయేసరికి నామినేట్ చేస్తున్నాడు ఈడని వస్తుంది, సారీ ఏమనుకోకండి. నైనిక అప్పుడు చెప్తుంది ఏంటిది ఇదేదో చెప్తుంది కదా, సారీ ఇదన్నా నేను మనకి టాస్క్ అప్పుడు కదా నేను వెళ్ళి మీరు అది చేసుకోండి అని చెప్పలేదు. మాకు టాస్క్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు వెళ్ళి చేసుకోండి, నేను మెలకొని ఉంటాను నా టీంకి నేను చెప్పలేదు. అన్ని పనులు చేయండి అని చెప్పలేదు. అని కొన్ని పనులు అయితే చేస్తాం, అన్ని పనులు చెయ్యం. సో మీరు తిన్నాయి అన్నీ ఎత్తుకాలంటే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అదో లాబ్ అని సోది ఆగింది. కానీ బట్ డిఫెండ్ చేసుకోవడంలో అంతగా ఎక్కువ డిఫెండ్ చేసుకోవాలి అనిపించింది సోనియా. ఎందుకంటే తనకి ఇంకా పాయింట్స్ ఉన్నదానికి అదే చెప్పడం వేస్ట్ అయిన దానికి డిఫెండ్ చేసుకుంటే సుఖం ఏంటిలే, కానీ అది వేరే విషయం. సో అక్కడికైతే నైనిక అది అంత అసలు నా పృథ్వీ చేసిన నామినేషన్ రెండింటికి కూడా పెద్ద శుద్ధ దండగా అనిపించింది. ఒక కన్వీనియన్సింగ్ అనిపించింది. మణికంఠ విషయంలో కొంచెం అది రియాక్ట్ అవ్వచ్చు. బట్ కాకపోతే చీఫ్ని నామినేట్ చేస్తుంటే, అది నిఖిల్ని నామినేట్ చేస్తుంటే ఇంకా గ్రేట్ అనుకోవచ్చు. దానికి నిజంగా చెప్పాలంటే చీఫ్గా ఫెయిల్ అయిపోయాడు అంటే నిఖిల్. ఎందుకంటే తన ఎమోషనల్స్ కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతాడు ఈ మధ్య. ఎందుకు తను ఒక మాస్క్ వేసుకొని ఏదో ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఓదార్పు యాత్ర ముందుంటుందిలే, వాటేసుకొని ఓదార్చడానికి ముందుంటాడు. అది కాదు, అతనికే ఓదార్పు కావాలి ముందు ఇప్పుడు. ఎందుకంటే అంత వీక్ అయిపోయాడు, ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంత చిరాగ్గా అంత ఇదైపోయాడని నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. నేను అనుకున్నా అసలు నిఖిల్ని చూస్తే అమ్మాయిడు అంటే నా మనసులో ఫీలింగ్ చెప్తాను, ఏడన్నానని మీరు కోప్పడమండి. సో అమ్మాయి వీడు అందరికీ యాంటీ అవుతాడు, పెద్ద అసలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నా. కానీ అని అనుకున్న నేను అసలు నెక్స్ట్ వీక్లో ఉంటాడా లేదా, అసలు ఉంటే అమ్మాయి ఎంత చిరాకు తెప్పుతున్నాడు, ఎంత బోరి కొడుతున్నాడు పర్సన్, ఇది ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది నా మనసులో అయితే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయడం మానేసింది, మీరు ఎంత బెస్ట్ అనేది. సో నెక్స్ట్ ఇక నిఖిల్ నామినేషన్కి వచ్చాడమ్మా, వచ్చాడు అన్నట్టు చెప్పాలి. ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేశాడు. సో సారీ విష్ణుప్రియ నామినేట్ చేయలేదు, నిఖిల్ విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. ఈ బ్యాక్లో మధ్యలో గ్యాప్ జరిగింది, సారీ ఆ గ్యాప్ గురించి మాట్లాడడం మర్చిపోయా. ఈ ఇద్దరి మధ్యలో ఒక అంటే నామినేషన్కి ఇంకో నామినేషన్ మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ అని నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే నేను కామెడీగా చేయాలని అనుకోలేదు, అది నేను ఏదో క్యాజువల్గా మాట్లాడాను. ఇది సోనియాతోనే అది ఆ మ్యాటర్ ఉంది కదా, అడల్ట్ కామెడీ మ్యాటర్. సో దాని గురించి నేనైతే ఏదో కామెడీగా అయితే మాట్లాడాను, తను అంత సీరియస్ అవ్వడానికి మ్యాటర్ లేదు అక్కడ. సో మీరు చేసే విషయాలు మీరు ఏదైతే అంత క్లోజ్నెస్ ఉంటున్నారో, సరే నాకంటే అలా అనిపించింది, ఓకే ఫైన్. ఎన్ని కెమెరాలు చూడట్లేదు,
ఎంతమంది చూసుంటారు. సో ఇది ఒకటి మీరు మర్చిపోయారా? సో అదే కదా నేను అడిగింది. ఆ రిలేషన్షిప్ ఏదో మధ్య అదేం లేదు అని సింపుల్గా కట్ చేసి ఉంటే అయిపోద్ది. సో అది అడల్ట్ కామెడీ అని చెప్పేసి అది అంత చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే అది అయిపోయి అక్కడికైతే నిఖిల్ అంటున్నాడు, ఆ పాయింట్లో నేను లేను, నాకేం జరిగిందో తెలియదు, నాకు సంబంధం లేదు. మీరు లాక్కొని మీరు పీక్కొని దాన్ని మీరు ఇంకా బయటపడి మీరే అంటే ఇది తీసుకుంటున్నారంటే అది నిజమే అనిపించింది. మీ పరువు మీరే తీసుకుంటున్నారు ఇంకా బయటపడి అని చెప్పేసి అయితే అంటున్నాడు. బట్ అక్కడ నిజమే, వీళ్ళు ఎన్నిసార్లు గొడవ ఆడుకుని దాని మీదే నామినేట్ చేసుకుని దాని మీదే గొడవ ఆడుకుని దాని మీదే చేసుకుంటూ పోతే ఈ అడల్ట్ అని చెప్పి ఇక చిన్నపిల్లలు చూస్తారు. అది ఏంటో అర్థం కాని వాళ్ళు కూడా, ఆ మీనింగ్ ఏంటో తెలియని వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోవడానికి చూస్తారు కొంతమంది. ఎందుకంటే అదొక బూతు వర్డ్ కాబట్టి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే విష్ణుప్రియ అది చాలా 100% జెన్యూన్ అనిపిస్తుంది. అంటే తను ఎలాంటి ఇది లేదు, అసలు తనైతే నిజం చెప్పాలని అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా తనే ఫేమస్. బట్ అయినా కూడా అంత ఉన్నా సరే తను చాలా సింపుల్గా, చాలా కుళ్ళు జోకులు మురుగు జోకులు అయ్యే వేసుకొని తిరుగుతుంది. పర్లేదు, బాగానే ఉంది. బట్ కాకపోతే కొంచెం యాక్టివ్ లేదు. కొన్ని 2 రోజుల నుంచి చూస్తుంటే మంచి యాక్టివ్ అనిపించింది, బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ నామినేషన్ కార్డ్స్కి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నాబిల్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేశాడు. సో ఇక్కడ నాకు పాయింట్ అసలు నాబిల్ చెప్పిన పాయింట్ చాలా మంచిగా అనిపించింది. యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావరా అన్నట్టు చెప్పాడు అనమాట. ఎందుకంటే నువ్వు మొన్న బేబక్కకి సోనియాకి గొడవ అయిందయ్యా. గొడవ అయితే నువ్వు ఫస్ట్లో ఏం చెప్పావు? రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడే చీఫ్. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను కాబట్టే నేను ఈరోజు సోమియాని నేను ఒక చీఫ్గా ఎన్నుకుంటున్నాము మేమిద్దరం అని చెప్పి ఆ రోజు చెప్పావు. మరి ఈరోజు నువ్వేం చేసావు? వాళ్ళిద్దరు గొడవ అవుతుంటే యాజ్ ఎ చీఫ్గా నువ్వు దాన్ని నార్మల్ చేయాలి, గొడవ అవ్వకుండా చేయాలి. బట్ నువ్వు చేసింది ఏంటి? అది నాకు అసలు నచ్చలేదు. యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పి నామినేట్ చేశాడు. అసలు మామూలుగా నామినేట్ చేయలేదు. ఇక సోజ్ చెప్తున్నాడు మన నిఖిల్ స్టార్ట్ అయ్యాడు ఈ వెజ్ మొహం వేసుకొని. ఇలా మాకు నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో అని చెప్తున్నారు నిఖిల్ గారు, నేను ఒక పర్సనల్ గొడవలోకి వెళ్ళి మాట్లాడినా, అది పర్సనల్ గొడవ కాదు. ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్స్ కాదు, మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళారు. అంటే హౌస్ అంటే అది ఏదో ఇదిగా తీసుకోలేదు కాబట్టి ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గొడవ అయినా సరే, అది ఎవరి మధ్య జరిగినా సరే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఒక చీఫే కాదు, ప్రతి ఒక్క హౌస్మేట్కి దాంట్లో ఆ గొడవలో భాగం ఉంటుంది. అది ఎవరిది పర్సనల్ ఉండదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అందుకనే లాస్ట్ సీజన్స్ చాలా వరకు హిట్ అవ్వడానికి కారణం, ఎంత చేసినా సరే బోర్ కొట్టకుండా ఉంటా కారణం అది. ఎవరి పర్సనల్ అనేది లేదు, అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ మాట్లాడతారు, అందరూ దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి లాస్ట్ సీజన్స్ అంత బాగా హిట్ అయిన నా అభిప్రాయం. సో ఇక్కడ చూసుకుంటే తను అంటున్నాను, నా పర్సనల్ విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి నేను వెళ్ళను. అలాగే నాకు గొడవలు జరిగింది. సోనియా నేను ఫస్ట్ నామినేట్ చేసింది నేనే. అలాంటిది సోనియాని తర్వాత 2 రోజులు నేను 2 రోజుల క్రితం మాట్లాడితే తను 2 రోజులు 3 రోజులు మాట్లాడుకో, తర్వాత 2 రోజుల క్రితం మాట్లాడితే నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం, చాలా క్లోజ్ అయిపోయాం. అలాగే మణికంఠతోనే మాట్లాడాను గొడవైన తర్వాత రోజే, అలాగే సీతతో కూడా మాట్లాడాను, మేము అందరూ క్లోజ్ అయిపోయాం, చాలా దగ్గర అయిపోయాం. అలానే తను కూడా మాట్లాడుకుంటూ అరే ఎందుకు అవుతారు భయ్యా, ఏం మాట్లాడుతున్నావు భయ్యా? సో ఇలా అయితే కరెక్ట్ కాదు భయ్యా. ఎందుకంటే ఇలా ఎవరు అందరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు. కానీ సోనియా చేసేది చాలా రాంగ్గా ఉంటుంది. తను మాట్లాడే మాటలు యాజ్ మంచిగా నేను చూస్తుంటే ఏంట్రా ఇలా మాట్లాడుతుంది. ఒకసారి అంటది, నేను లా చదివాను అది చేస్తాను, ఆడవాళ్ళ వైపు మాట్లాడాలని చెప్పేసి ఒకసారి అంటది. ఇంకోసారి అదే ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతుంది. ఎక్కడ చూసుకున్నా ఒక్కసారి ఏదో టాస్క్ విషయంలో నాకు ఎదటోటి చెప్పింది నాకు అర్థం కాలేదని చెప్పి మొహం వైపు చూసిందంట భయ్య, ఇప్పుడు బేబక్క. సో దానికి మీరు నా మొహం చూడకండి, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. అసలు అలా ఎలా అంటారు? అసలు ఎదుటి మనిషి మనం చీ అనుకుంటేనే, ఒక మనిషి పక్కన వెళ్తే చీ అంటేనే చాలా బాధగా ఉంటుంది. అలాంటి మొహమే చెప్తే ఎలా ఉంటుంది? అసలు అది కరెక్ట్ కాదనిపించింది నాకు. అదే ఆ విషయం చాలా బాధేసింది కూడా బేబక్క చెప్తుంటే. అంత పెద్ద ఆమె అక్కడ బిగ్ బాస్కి వెళ్ళి అంతమంది చేత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు బేబక్క. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తనకి చాలా ఆశ ఉంది, తను ఒక ఎన్ఆర్ఐ, ఇన్ని చూసుకున్నా. సో అలాంటి అంటే రూమ్లో హౌస్లో కూడా పెద్ద మనిషి ఆమె, అందరికన్నా ఏజ్లో కానీ, అంటే పెద్ద మనిషి అంటే లేడీస్లో అది చూసుకున్న ఆమె. సో అలాంటి ఆమెని అలా అనటం కూడా కరెక్ట్ కాదు. ఒక ఫుడ్ విషయంలో కానీ దేని విషయంలో చాలా చీప్గా చేసి పానేశారు. అది సోనియానే చేసింది. సో అక్కడ కొంచెం బాధ చేసింది. సోనియా మాటలు ఏది చూసినా కూడా అది అంత కరెక్ట్ కాదు. సో ఇలా నాకైతే అనిపించింది. ఇక నాబిల్ అయితే అక్కడ నామినేట్ చేశాడు, నిఖిల్ అయితే చెప్తున్నాడు అన్నమాట. ఇక అక్కడతో అయిపోయింది. నిఖిల్ నామినేషన్ చేశాడు అక్కడ. దాని అయితే పాయింట్ అయితే నాకు చాలా కరెక్ట్ అనిపించింది. సో సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీని చేశాడు అనమాట. పృథ్వీ ఎందుకు చేశాడు? నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, అంటే నువ్వు అంతగా యాక్టివ్గా లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా నాకు అనిపించావు. అంటే నీవు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, అండ్ ఇంకా కేర్లెస్గా ఉన్నావు.
నువ్వు ఇలా ఉంటే కుదరదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం ఏదైనా రెస్పాన్స్. ఎందుకంటే అతను కేర్లెస్గా ఎందుకు అనిపించాడంటే తను ఒక టవల్ తుడుచుకున్నా ఏదైనా చేసినా అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు సీట్ల మీద. ఇది మాత్రం బీభత్సమైన కామెడీ అనిపించింది పృథ్వీ మీద. ఎందుకు ఇది ఎందుకంటే టవల్ ఎక్కడ పడితే ఆడేస్తాం, ఇర్రెస్పాన్సిబుల్ అనేది తన రెస్పాన్సిబిలిటీగా ఉన్న తన గేమ్ ఆడట్లేదు, గేమ్లో అంటే రూమ్లో యాక్టివ్గా ఉండట్లేదు. దాని గురించి నామినేట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. సో ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్ అనేది నామినేషన్ చేయడం అంతగా కన్విన్సింగ్గా లేదు నాకైతే, అస్సలు కన్విన్సింగ్గా లేదు. బట్ ఇంకా చాలా ఉన్నాయి నామినేట్ చేయాల్సిన తన మీదే ఉన్నాయి, బట్ అవి చేస్తుంటే బాగుండు. ఎనీవేస్ అక్కడ నామినేట్ చేశాడు. ఒక పాయింట్ అయితే స్ట్రాంగ్ అనిపించింది, ఇంకో పాయింట్ అయితే నాకు అసలు పాయింటే కాదు అనిపించింది. సో నెక్స్ట్ నామినేట్ చూసుకుంటే ఇక నెక్స్ట్ ఎవరు వచ్చారబ్బా, ఇంకా నైనిక టర్న్. ఇక నైనిక వచ్చింది అక్క వచ్చింది. ఇంకా నైనిక వచ్చేసి ప్రేరణని నామినేట్ చేస్తుంది. అక్కడ ఒక డైలాగ్ వేసింది, ప్రేరణ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, రూమ్లో అందరికన్నా నేను నీకే ముందు ఫ్రెండ్, నువ్వే నాకు లవ్వు అని చెప్పేసి ఐ లవ్ యూ కూడా చెప్పుకున్నారు ఇద్దరు. ఇదే లెస్బియన్ లవ్ నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ చెప్తుందన్నమాట, ఏదైతే ఈ సీత విషయంలో జరిగిందో అదైతే కరెక్ట్ కాదు. ఆ పొజిషన్లో నువ్వు ఉన్నా సరే నీ వైపు స్టాండ్ తీసుకుంటాను నేనైతే. సో ఇదైతే కరెక్ట్ కాదు, నువ్వు చేసింది 100% రాంగ్. నన్ను లోపల నుంచి తీసి పెట్టినా బయట పెట్టినా, సో నువ్వు అక్కడే మాట్లాడేసుకుని అప్పటికప్పుడే డిస్కస్ చేసుకొని సారీ అని చెప్పేసి ఆ కామెడీలోనే అయిపోయి ఉంటే బాగుండేది. బట్ కానీ అలా నువ్వు చేయలేదు. ఆ గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి అందరికీ సారీ చెప్పినా అది ఎంత కన్విన్సింగ్గా అనిపించలేదు. బట్ అది రాంగ్ అని చెప్పేసి నామినేట్ చేసింది. ఓకే, ఇది కొంచెం కన్విన్సింగే, వాళ్ళు చెప్పిన పాయింట్లు అయినా సరే. బట్ ఓకే, కన్విన్సింగ్గా ఉండవు. ఒకదానికైనా నాకు కన్విన్స్ అవ్వకపోతే కొంచెం బాగోదులేండి, కొంచెం కన్విన్స్ అవ్వాల్సిందే కదా అనిపించింది. సో అక్కడ ప్రేరణ అంటుంది, సో నేను అడిగిన తప్పే నాకు తెలిసింది, నాకు అర్థమైంది. బట్ అందుకే నేను తర్వాత రోజు వచ్చి మీ అందరికీ సారీ చెప్పాను. అది నేను ఇంటెన్షన్గా కావాలని చేయలేదు, ఏదో అలా అయిపోయింది ఆ హ్యాపీనెస్లో, అండ్ సారీ అని చెప్పేసి అప్పుడు కూడా నామినేట్ అయితే అయిపోయింది అక్కడ. సో ఇంకో నామినేషన్ ప్రేరణ తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని చేసింది. సో ఇదే చాలా కంఫర్టబుల్ జాయ్ చేస్తున్నావు నువ్వు, చాలా స్ట్రాంగ్ అంటే అన్నింటిలో స్ట్రాంగ్గా ఉంటున్నావు కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ నువ్వు మాట్లాడితే బాగుండు. అంటే కొన్ని ఇది మాత్రం పాయింట్ ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. నిజంగా తను ఉన్నాడా లేదా అనిపిస్తుంది. కొన్నిసార్లు మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు రా బాబు అనిపిస్తుంది. ఇంకోసారి ఎందుకు మాట్లాడలేదురా బాబు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏంటంటే వెళ్తాడు బాబు, ఎందుకు ఉద్యోగం చేస్తాడో తెలియదు. ఆ ఓమాదిత్య గారితో కామెడీ చేస్తారు. ఎందుకు చేస్తారు అసలు? ఓమాదిత్య గారు ఏం మాట్లాడతారు తెలియదు, ఏమేం మాట్లాడతారు. వీళ్ళిద్దరు లాంగ్వేజ్ చూస్తే నాకు పిచ్చెక్కింది. ఏం మాట్లాడుతున్నారు, ఒక అరగంట బట్టి ఇద్దరు కాన్వర్జేషన్ అర్థం చేసుకోవడానికి. ఏం కాన్వర్జేషన్ రా బాబు ఇది. ఇంకా నేను ఇంకా ఇది అర్థం చేసుకోవడానికి ఒక పిహెచ్డి ఇంకా పెద్ద ఏమైనా చదువులు ఉంటే చెప్పండి, అవి కూడా చదువుకోవాలనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ అర్థం చేసుకోవడానికి. బట్ కాకపోతే కొన్ని ఫన్నీగా అయితే ఉంటుంది ఆ కాన్వర్జేషన్ అర్థం చేసుకునే టైంలో. ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు. సో ఇక్కడతో అయితే నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయినాయి. పృథ్వీ కూడా ఒక మాట అన్నాడు, అది జోడు చెప్పకపోతే మాకు ఫీల్ అవుతారు పృథ్వీ ఫ్యాన్స్. సో మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. సో ఇక్కడతో అయితే నేను ఇంతే అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేశాడు అన్నమాట. సో ప్రేరణకి చెప్తాను, నువ్వు చేసింది తప్పు, అదే సేమ్ గ్లాసులు వ్యవహారం, అంటే అదే బాటిల్ తీసుకొచ్చి పైన పెట్టింది ఆ చెత్త కుప్ప వ్యవహారం. సో ఇది సోది బ్లా ఈ సోది గురించి చెప్పిన వేస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడంటే, నువ్వు చాలా తక్కువ ఉంటావు, ఎక్కువ కిచెన్లో పని చేయట్లేదు, నువ్వు ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి చేశాడు. సో అక్కడ పృథ్వీ అన్నాడు అన్నమాట, నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు, ఎందుకు ఉంటున్నావు, అసలు నీకే అర్థం కావట్లేదు, నువ్వు అసలు వేస్ట్ అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అక్కడతో నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఒక నామినేషన్ అయిపోయినాయి. ఇక తర్వాత నామినేట్ అయిన వాళ్ళు నామినేషన్స్ అయిపోతే ఇంకో లాస్ట్ నామినేషన్ ఉంది. అక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. యష్మి బిగ్ బాస్ చెప్తున్నారనమాట, యష్మి మీరు పెద్ద టీంకి అంటే పెద్ద క్లైమ్కి చీఫ్ అయినంత, అంటే పెద్ద టీంకి చీఫ్ అయినంత అందుకు మీకు స్పెషల్ పవర్ అయితే రావడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే మీరు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, ఒకరిని నామినేట్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పేసి అనగానే ఎక్కడ యష్మి యొక్క గ్రూప్ అనేది బయటపడింది అన్నమాట. అంటే అప్పటి నుంచో ఉంది గ్రూప్, వీళ్ళిద్దరు ఒక గ్రూపే. సో ఇది బయటపడిపోయి వీళ్ళు మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పిందన్నమాట, ఇక నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్ అంది. ఎందుకు అంటే ప్రేరణ చేసింది కరెక్టే, అది ఒక టాస్క్లో భాగం, అందుకనే నేను ప్రేరణని సేవ్ చేస్తాను. సొల్లు ఎంత. సో నిజం చెప్పాలి అంటే ప్రేరణ తప్పే, దాని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. దానివల్ల మాకు పాయింట్స్ దొరికినాయి, మేము ఇంకా మంచిగా గేమ్ ఆడాం, ప్రేరణ తప్పు లేదు, ప్రేరణ వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి ఏదో సేవ్ చేసింది. బట్ కాకపోతే అక్కడ గ్రూప్ వల్లే సేవ్ చేసిందని నాకు అర్థమైంది. సో తర్వాత డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చింది.
ఎందుకంటే విష్ణుప్రియకి ఇచ్చింది తనంట తను ఏదైతే యాక్టివిటీ మనం చేసిన ఏడుపులు పెరవబ్బులు ఉన్నాయో అదంతా కరెక్ట్ కాదంట. టాస్క్ అన్నప్పుడు టాస్క్ ఆడాలి, మీరు ఏడ్చేపు ఏదో షో చెప్పింది. బట్ అదైతే నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. ఎనీవేస్ ఇక చేసేసింది కాబట్టి ఇక నామినేషన్ అయిన వాళ్ళ పేర్లు చెప్తాను. కొంచెం ఎవరికి మీరు ఓట్ చేయాలనుకున్నారో కామెంట్ చేయండి. సో చెప్తున్నా వినండి. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ఓం, నిఖిల్, సీత అండ్ శేఖర్ భాష, నైనిక వీళ్ళు అయితే నామినేషన్ అయ్యారు భయ్య. ఇందులో అయితే నేను పృథ్వీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే కనుక అసలు పృథ్వీ ఉండడం ఒక వేస్ట్ అనిపిస్తుంది. వీళ్ళందరి వల్ల నాకు మిగతా వాళ్ళకు కొంచెం కంటెంట్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ అనేది అనిపిస్తుంది. తన వల్ల అయితే ఏం అనిపించట్లేదు. చిన్నోడు కదా, చిన్నోడిని మరి పంపించాలి. పెద్దోడు కొంచెం కోపంలో ఉన్నాడు, చిన్నోడికి పెద్దోడికి పడట్లేదు, చిన్నోడిని బయటకు పంపించాలన్నమాట. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ బాగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే తను నామినేట్ చేశాడు అన్నమాట. ఎవరో మన నిఖిల్ నామినేట్ చేసిన తర్వాత బాగా హట్ అయిపోయాడు. హట్ అయిపోయి బయటకు వస్తే హట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంటే ఇక్కడ నిఖిల్ అంటున్నాడు, ఏమి నామినేషన్ పాయింట్స్ రా బాబు, అవి ఏం పాయింట్స్ రా, ఒక పాయింట్ కూడా సరిగ్గా లేదు, ఈ పాయింట్స్ చూస్తే నాకు చిరాకు వస్తుందని సోనియాతో అన్నాడు. పాపం వాడు హట్ అయిపోయినట్టున్నాడు. వాడు హట్ అయిపోయి ఉంటే నేను హట్ అయిపోతున్నాడు అనుకుంటే నేను అసలు నామినేట్ చేసేవాడినే కాదు అని అంటున్నాడు అన్నమాట. ఇక తర్వాత సోనియా వెళ్ళి చిన్నోడిని పెద్దోడిని కలపడానికి చేస్తున్నాను అన్నమాట. ఏం చేస్తుందంటే, అరే బాబు నిన్ను కావాలని నామినేట్ చేయలేదురా, అసలు నామినేట్ చేయాలనుకుంది ఒక లడ్డు కాడరా, ఆ లడ్డు ఏంటంటే అభయ్ నవీన్ లడ్డురా, లడ్డు తీసుకెళ్ళి నాకు ఇవ్వలేదని చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఈ లడ్డులో గోలేంటో నాకు అర్థం కావట్లేదు. లడ్డు దగ్గర నామినేషన్ ఏంటి భయ్య, మణికంఠ ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఈ నామినేషన్ లాగ్ అయిపోద్దాము, బట్ ఈ వీడియో లాగ్ అయిపోద్దాము. కానీ చెప్తా ఒకసారి. అతను కూడా అంతే, లడ్డు లేదని శేఖర్ భాష గారిని నామినేషన్ చేశారు. లడ్డు లేదంట, లడ్డు తీసుకెళ్ళి దాచుకున్నాడంట. ఈ లడ్డులో నామినేషన్లో, ఈ లడ్డులో ఏమి లడ్డు. ఇక ఆదిత్య ఇక అభయ్ నవీన్ గురించి వచ్చేది. అభయ్ నవీన్ గారిని చేయాలనుకున్నారు, కాకపోతే తను వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి ఆదిత్య ఓం గారు నామినేట్ చేశారు. బట్ నేను మళ్ళీ నామినేట్ చేస్తే అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నేను పంపించకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే నేను నామినేట్ చేశాను. ఆల్రెడీ నీకు నామినేషన్ పడింది కాబట్టి నేను నామినేట్ చేశారు. సో మనం ఏదైనా మాట్లాడుకుంటే నైట్ మాట్లాడుకుందాం రా చిన్నోడా అని చెప్పేసి ఏదో నైట్ మాట్లాడుకుంటారంట. మరి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ. నేను ఎందుకన్నానంటే ఇందాక నైనిక అది గ్రూప్గా ఉన్నారని చెప్పేసి ఫస్ట్లో ఒక గ్రూప్ గురించి చెప్పాను కదా, అది ఇదే పెద్ద క్లైమ్. సపరేట్ గ్రూప్ అన్నా కదా, ఆ సపరేట్ గ్రూప్ ఇదే. నైనిక లేదు ఇందులో, యష్మి, పృథ్వీరాజ్, ఇంకా అభయ్ నవీన్, ఇంకా మన నిఖిల్, వీళ్ళు మాత్రం ఒక టీం అయ్యా. వీళ్ళకి పడితే మామూలుగా పడదో, కలిస్తే మామూలుగా కలవరు. వీళ్ళిద్దరికీ ఒకరోజు కలిసిపోయిన తర్వాత, ఎప్పుడైతే గొడవైన తర్వాత కలిసిపోయారో అప్పుడు కానీ ఈ టీం మామూలుగా లేదు. ఎవరిని చూసినా నామినేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ గ్రూప్ డిస్కషన్లో పృథ్వీని కన్విన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు మాట అన్న, అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, ఆ మాట నాకు బాగా ట్రిగర్ అయింది అన్నమాట. బాగా కోపం వచ్చింది. అక్కడే నిన్న పృథ్వీని ఎలిమినేట్ చేయాలని నాకు గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అరే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, మనకన్నా వేస్ట్ గాళ్ళు, మనకన్నా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రూమ్లో వెళ్ళాల్సిన వాళ్ళని. నాకు వెళ్ళాల్సిన అయితే ఈ పృథ్వీ గాడే ముందు వెళ్ళిపోవాలనిపించింది. అస్సలు ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు, ఎందుకు ఆడుతున్నాడో కూడా తెలియదు. సో అదే వీడియో అంటున్నట్టు కొంచెం ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే నాకు అక్కడ ట్రిగర్ అయిన పాయింట్లు కొంచెం అని ఒక యాజ్ ఎ పర్సన్గా, మనిషిగా, ఒక నార్మల్ పర్సన్గా నాకైతే చాలా హర్టింగ్గా ఉంది. సో అక్కడ చేసిన దానికి ఆ మాట్లాడే విధానికి నాకు నచ్చలేదు. పృథ్వీ గారిని అయితే ఎలాగైతే నామినేట్ చేయాలని, అంటే ఎలిమినేట్ చేయాలని నాకు అయితే అనిపిస్తుంది. అందుకే నేనైతే ఆయన కాల్ కాదు కదా, ఒక ఫోన్ కాల్ కూడా చేయను. అలాగే నా ఫ్రెండ్స్ చేయాలి కూడా చేయించాను, ఎవరి చేయాలి చేయించాను. మీరు కూడా చేయించకండి. సో మీరు చేయాలని కూడా చేయండి, అది మీ ఇష్టం, అది వేరే విషయం. సో ఇక్కడైతే నాకు అలా అనిపించింది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇక నైట్ అయిన తర్వాత మన గీతోపదేశం చేస్తున్నారు మణికంఠ గారు. ఎవరికి? నిఖిల్ గారికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుకు, మనుషులతో తక్కువ మాట్లాడు, ముందు తను మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయనకి చేయాలి కానీ గీతోపదేశం ఆయన అందరికీ చేస్తున్నారు. సో మణికంఠ గారు వీరే గ్రేట్ మనిషి అండి. మీరు చెయ్యని కూడా మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. మీరు చెయ్యండి సార్ ముందు. సో అక్కడైతే చాలా ఇదిగా అనిపించింది, వచ్చింది కొంచెం. సో మీరు అక్కడ నిఖిల్ తర్వాత కొంచెం అంటున్నాడు, నైనిక వస్తే నైనిక కూడా కొంచెం ఎమోషనల్ అయిన తర్వాత అక్కడ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనగానే మణికంఠ అంటున్నాడు, మీ ఇద్దరు టాప్ 10లో ఉంటారని నాకు అనిపిస్తుంది, మీరేంటి ఇంత ఎమోషనల్, ఇంత వీక్గా అయిపోతున్నారు అని చెప్పేసి అంటే అక్కడ నిఖిల్ అంటున్నాడు, నాకు ఛాన్స్ వస్తే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కాకపోతే ఎందుకు వెళ్ళట్లేదంటే, నేను వెళ్ళిపోతే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేనే తగ్గించుకున్నట్టు ఉంటుంది, నన్ను నేనే వీక్ చేసుకున్నట్టు ఉంటుంది. అలా నేను చేసుకోలేను, నాకు అంత
చేసుకోవాలని లేదు, నన్ను అంత డిస్కరేజ్ నేను చేసుకోవాలని నాకు అనిపించట్లేదు, అందుకే నేను వెళ్ళట్లేదు అని అనిపించింది. వెళ్ళిపోయినా బాగలేదు అనిపిస్తుంది, ఎందుకంటే తను అంత ఇదైపోయాడు అనమాట, చాలా మనిషిగా అంత కుంగిపోయాడు. ఎందుకు అయ్యాడో కూడా చెప్తాను. నాకు గ్రూప్ గురించి చెప్పా కదా, ఈ గ్రూపే ఆయన చెడదొబ్బుతుంది. గ్రూప్లో మెయిన్గా సోనియా నిఖిల్ని చెడదొబ్బే విధానం ఎలా ఉందంటే, ఒకసారి ఆ పని చేయమంటే ఆ పని చేయాలి. తను ఎలా కంట్రోల్లో పెట్టిందంటే, తను ఏం చెప్తే అది చేసేలా కంట్రోల్లో పెట్టుకుంది. అక్కడ చాలా నువ్వు ఇలా అయిపోయావు, తను అందరినీ డామినేట్ చేస్తున్నావు, చాలా విజయాలు తనున్న తప్పులన్నీ చూపించి చాలా చేసింది. సో చాలా మైండ్ గేమ్ ఆడుతుంది సోనియా, ఎందుకంటే అందరినీ ఒక గ్రిప్లో పెట్టుకుందామా అని చెప్పేసి తనకి ఎక్కడ గొడవ దొరికితే పోటీగా అని లాస్ట్ సీజన్లో చూసుకుంటే అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఎలా అయితే నడిచిందో, సో అలాంటి గొడవలు అయితే వస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను బాగా ట్రై చేస్తుంది అని నాకు అర్థమైంది. ఇక్కడ చాలా బాగా ట్రై చేస్తుంది అలా అవ్వటం కోసం. బట్ అది అవ్వట్లేదు కాబట్టి ఇంకొకరితో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటుంది. సో ఇక్కడ ఇంకోసారి ఏంటంటే సీతకి అలాగే ఇతనికి గొడవ అవుతుంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ అవ్వడానికి చూస్తున్నారు అన్నమాట, కన్విన్స్ చేయడానికి కూడా చూస్తుంది సీత. ఒకసారి లైవ్లో అంటుంది, మేము ఈసారి క్లైమ్లోకి తనని తీసేసుకో, మన టీంలోకి సీతను మన టీంలో లాగేసుకో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు క్లియర్ అవుతాయి అని చెప్పేసి మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎందుకు అంటుందంటే ఇలాగా తనకు రాని ఛాన్స్ ఇంతవరకు రాకూడదు. సీత ఎక్కడ ఆ ఛాన్స్ వాడుకొని పెద్దగా అయిపోద్ది అంటే గొడవ పెట్టుకొని నిఖిల్ వర్సెస్ సీత అయిపోయి, లేదంటే ఒక అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎలా అయితే అయ్యాడో అలాగే అయిపోతారు అని చెప్పేసి తను వీళ్ళు అయితే ట్రై చేస్తుంది. అలా అవ్వకుండా చేస్తుంది అనమాట, ఎవరిని గొడవ పెట్టుకోనికుండా అలా ఉండదు. ఎందుకంటే అలా చేస్తే తనకు చాలా పేరు వస్తుంది, చాలా మంచిగా ముందుకెళ్తుందని చెప్పేసి తన అభిప్రాయం అనమాట అది. కాకపోతే ఇంకో 2 వారాలు చూస్తే 3 వారాలు చూస్తే తర్వాత ఎలాగైతే నామినేట్ చేసేస్తారు, బయటికి పంపించడం కంపల్సరీ, ఎందుకంటే ఆ నాసమాసం తట్టుకోలేకపోతున్నాను అనుకోవాలా. సో ఇక్కడైతే నాకు అలా అనిపించింది అనమాట. మీకేమనిపిస్తుందో చూడండి. ఇక సోనియా విషయం ఉంది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వడం ఏంటో ఇక మాట్లాడుకుంటున్నారు. పొద్దున్నే ఇంకా ఎక్కడ స్టార్ట్ అయిందబ్బా గుర్తు రావట్లేదు, ఉన్నాను ఒక నిమిషం. పొద్దున్నే ఇక పొద్దున్న తను నామినేట్ చేసింది కదా యష్మిని, విష్ణుప్రియని నామినేట్ చేసినప్పుడు ఒక మాట అంది, నువ్వు ఏడ్చుకుంటూ ఉంటున్నావు, పని చేసేటప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నావు అని చెప్పేసి ఆ మాట అంది కదా. సో నీకు ఎవరు చెప్పారు నేను ఏడ్చిన విషయం, నేను నీ ముందు ఎరవలేదే, నీ ముందు చేయలేదే, నీకు ఎవరు చెప్పాడంటే అక్కడ యష్మి అంటుంది, నువ్వు చెప్పకపోతే ఇంకెవరు లేరా, మాకు అందరూ ఉన్నారు, మీ టీంలో అందరూ మీకు యాంటీ టీమనే ఉంటారు, మీకు మంచిగానే మాట్లాడతారు, మా ముందు వెనక వచ్చి మాకు అన్నీ చెప్తారు అని చెప్పేసి చెప్తుంది. సో ఎవరి టీంలో వాళ్ళకి ఏంటంటే ఇలాంటివే ఉంటాయి. ఒక టీంలో ఉన్నప్పుడు వాళ్ళ టీంని బిల్డ్ చేసుకో, ఆ టీంకి స్ట్రాంగ్గా చేసుకోవడం మానేసి పక్కన వాళ్ళ టీమే పడి ఏడుస్తున్నాడు, ఇదొకటి. సో పొద్దున్న ఇంకో ఎక్సలెంట్ న్యూస్ జరిగింది, అది ఎప్పుడు కదా అనుకున్నా అంత ముందు రోజు, ఆ పొద్దున్న అదే న్యూస్. ఇంకో న్యూస్ ఏంటంటే మణికంఠ అండ్ సోనియా విషయంలో ఇంకో మంచి మ్యాటర్ ఏంటంటే, నేను విష్ణుప్రియని నామినేట్ చేయాలనుకున్నా, తను అలా నామినేట్ చేయాలి, అదే పాయింట్ మీద నామినేట్ చేసి నేను చీప్ అవ్వాలనుకోవట్లేదు, అది ఇది బ్లా అనేసి ఏదో సో చెప్పుకొచ్చింది. అక్కడైతే అక్క నువ్వు అందుకే నాకు ఇష్టం అక్క, నువ్వు మా అక్క అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి మనకంటే ఎమోషనల్గా హక్ చేసుకున్నాను. నాకైతే ఏంద్రా బాబు వీళ్ళు పిచ్చి, వీళ్ళు ఎవరు ఏంద్ర ఎట్టున్నారు వీళ్ళు, అరే ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది. సో అక్కడైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకు ఫన్నీ అని కాదు కానీ ఆమె ఒక యాంగిల్, ఈయన ఒక యాంగిల్, ఆయన ఒక ఏమేమో అంటే కట్టప్ ఏమో ఒక రణదేవ్ బిల్ల అయితే ఈయన ఒక దాని కింద ఉండే ఇదన్నమాట, ఎమోషనల్గా కదా రణదేవ్ బిల్ల అండ్ కాజల్ అనుకోవచ్చు, మగధీరలో అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ఏమో చూస్తేనేమో బాగా వేసేస్తా అంటాడు సోనియా లాగా, ఈ ఎమోషనల్స్ కాజల్ వచ్చేసి ఎప్పుడు ఇదే మొహంతో ఉంటుంది మగధీరలో, ఎప్పుడు చూసినా ఏడుపు మొహంతోనే కావచ్చు నాకు ఎక్కువ, అది నవ్వుతున్నాడు కూడా. అలాగే సేమ్ మనకి అంటారన్నమాట, ఎలా ఉంటుంది కాంబినేషన్ వీళ్ళిద్దరి మధ్య తమిళ ఇద్దరు పెట్టిందయ్యా పక్కన అలా అనిపించారు అనమాట. వీళ్ళ అంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ అనమాట, అక్క తమ్ముడు అనమాట. సో వీళ్ళ క్యారెక్టర్ అలా ఉన్నాయన్నమాట నాకైతే. సో ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే ఇక తర్వాత చిన్నోడు పెద్దోడు మ్యాటర్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో అంటే సోనియా మన పృథ్వీతో అంటుంది, తర్వాత ఏమంటుందంటే మాట్లాడావా మన పెద్దోడితో అంట. పెద్దోడు ఎవడో అని పృథ్వీ ఆశ్చర్యపోయాడు. పెద్దోడు ఎవడో కాదు నిఖిల్ పెద్దోడు, నువ్వు చిన్నోడు. ఏందయ్యా ఇది పెద్దోడు చిన్నోడు అంటాం. సో నాకైతే ఇక్కడ మామూలు కామెడీ కాదు, అసలు వేరే లెవెల్ అనిపించింది. సో ఇదే అక్కడ కొంచెంసేపు ఏదో డిస్కషన్ జరిగింది దాని గురించి దీని గురించి, తొక్క రొట్ట రోలు అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు, కొన్ని పాయింట్లు అనవసరంగా అక్కడ మాట్లాడాలని అనిపించింది. సో ప్రతి పాయింట్ నాకు ఐడియా లేదు కాబట్టి, బట్ అక్కడ మాట్లాడింది అనేది నా మైండ్లో ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం లాగ్ అయిపోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే అక్కడ మాట్లాడుకున్న ప్రతి పాయింట్లోనూ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు.
ఎక్కడ మాట్లాడినా అది సోనియా మాట్లాడేది ప్రతి దాంట్లోనూ కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. సో అది చాలా అంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఇంకో నెక్స్ట్ మన ఓం ఆదిత్య గారు ఇంకా నాబిల్తో చెప్తున్నాడు అన్నమాట, ఓ నువ్వు ఎవరితో క్లోజ్గా ఉండకు, క్లోజ్గా ఉన్న వాళ్ళు ముందు నామినేట్ చేసిందే అయినా, బట్ చెప్తున్నాడేమో ఆయన మీద. అసలు ఏదైనా కరెక్ట్గా ఉందా? ఏదో చెప్తున్నాడు సోది, ఈ సోది చెప్పే గ్యాప్లో ఇక బిగ్ బాస్ వచ్చేసి మీరు లివింగ్ రూమ్లో కూర్చోండి వచ్చి సోఫాల మీద పికించాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక విషయం చెప్పారు. ఇంతకుముందు బ్యానర్ ఒకటి వేస్తారు, మనకి డిస్కషన్ రూమ్ ఉంది కదా, ఎవరైతే ఈ సోనియా వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారో ఆ రూమ్లో దీని మీద ఒక కొటేషన్ అయితే వస్తుంది, ఇంతవరకు మీరు ఏదైతే ఫ్రీగా పొందారో ఇక్కడ నుంచి మీరు అదే సంపాదించుకోవాల్సి వస్తుంది, గెట్ రెడీ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఏదైతే ఫ్రీగా వచ్చిందో మీరు అదంతా ఇక్కడ నుంచి సంపాదించుకొని మీకు మీరే సంపాదించుకొని మీరు తినాల్సి వస్తుంది అని చెప్పి దాని అర్థం అనమాట. దాని గురించి ఇప్పుడు చెప్తారు. అక్కడ బిగ్ బాస్ చెప్తున్నారు, ఇప్పుడు అందరూ లివింగ్ రూమ్లో కూర్చున్నారు, వచ్చేసి లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ అంటున్నారు, మీరు ఇప్పటిదాకా ఫ్రీగా దొబ్బి తిన్నారు చాలు, ఇక మీరు అయిపోయింది, మీరు వచ్చి మీ తిండి మొత్తం లోపల పెట్టండి షోరూంలో, మీకు మీరు సంపాదించుకొని అప్పుడు తినండి, బయట దొబ్బుతున్నారు మమ్మల్ని, ఇప్పుడు ఏదో నోరేషన్ అని చెప్పారు, కొంబాలు పంపించి దెంగ తింటున్నారా, సో దొబ్బి తింటున్నారు వాళ్ళు కొంబాలు, మీరు అసలు ఈ బిగ్ బాస్ ఎందుకు పెట్టారా బాబా అని తిడుతున్నారు జనాలు, సో నాకు అందుకని మీకు తిండి లేకుండా చేస్తున్నానని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మంచిగా చెప్పారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెప్పారనమాట. ఆ మాట అనగానే వీళ్ళందరూ ఫుడ్ గబగబా తీసుకెళ్ళి పెడుతున్నారన్నమాట. పెడతానే మధ్యలో మళ్ళీ ఆకలి వేసినట్టుంది, ఆకలి వేస్తే మన వాళ్ళు తింటున్నారన్నమాట, ఆ మధ్య తినేస్తాం, తినకూడదని బిగ్ బాస్ చెప్పారు, బట్ అయినా తింటున్నారు. తర్వాత ఇక బిగ్ బాస్కి జాలి వేసినట్టుంది, అరే ఫుడ్ వండుకున్నారు ఎవరో తినలేదనుకుంటా అని చెప్పేసి, పాపం జాలి హృదయం కదా బిగ్ బాస్ది, పాపం సెంటిమెంట్ ఫీల్ మన బిగ్ బాస్ గారు. సో ఆయన వచ్చేసి అంటున్నారన్నమాట, అరే ఎంత ఉందో ఆ ఫుడ్ మీరు ఎంత తినాలనుకుంటున్నారో బజర్ మోగే లోపు మీరు కొంబాలు తినండి అని చెప్పేసి అన్నారు. ఎంత తినాలనుకున్న తినేసి, నేను తినాలనుకున్న తినండి, తర్వాత తినలేదు, మీరు మీ ఇష్టం మీరు సంపాదించుకుని తినండి అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళందరూ తిండి భోజనాలు తిన్నట్టు ఆకలి ఉన్న వాళ్ళు తినేసారు, అంటే ఆకలి ఉన్న వాళ్ళు తింటున్నారు, ఓకే ఓ పద్ధతిగా తినాలి కదా అని ఆకలి లేకపోయినా ఈ ప్రేరణ వీళ్ళందరూ కుమ్ముతున్నారయ్యా, ఆకలి లేదు కానీ తింటున్నా మళ్ళీ తినలేదని చెప్పేసి వామ్మో కామెడీ, అది తినే కాడ కూడా నాకు కామెడీ అనిపించింది. ఒక్కొక్క కళాకారులు ఈ నాకు తెలిసి తినే కాడ కూడా రేపు పొద్దున్న నామినేట్ చేసుకుంటారని నాకు అనిపించింది. సో ఎక్కడిదే షో అయితే అయిపోయింది. ఓవరాల్గా షో చూసుకుంటే నాకు ఇంకెలా అనిపిస్తుంది అంటే చాలా చిరాగ్గా, చాలా రోతగా, ఒక్కోసారి కామెడీ ఉన్నట్టే ఉంటుంది కానీ ఏదేలాగా అనిపిస్తుంది. షో అయితే అయిపోయింది కానీ నాకు అనిపించింది ఇవి. సో ఇలా ఎందుకంటే ఎక్కడైనా సరే షో జరుగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించాలని, కానీ ఆ ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్లోనే దాన్ని వచ్చి ఏదో గలీజ్ చేయడం, ఏదో పద్దాకులు ఇంకొన్ని చాలు చూసుకుంటే యష్మిని ఇంకా ఈ సోనియాని సేవ్ చేస్తున్నారు బిగ్ బాస్. కొన్ని పాయింట్లు లైవ్లో చూపించింది, లైవ్లో జరుగుతున్నవి ఇంకా అందరి ముందు చూపించట్లేదు, టీవీలో చూపించట్లేదు, అది ఎందుకు చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. షోలో అయితే లేదు, లైవ్లో చూపిస్తే రెండోసారి అది ఆ పాయింట్ తీసుకొని మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. బట్ అక్కడ మాట్లాడే మాటలు లైవ్లో చూసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. బట్ చూసుకుంటే అవి చూపించట్లేదు బిగ్ బాస్ గారు. అవి ఎందుకు చూపించట్లేదు బిగ్ బాస్ అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు అయితే సేవ్ చేస్తున్నారు, పక్కా సేవ్ చేస్తున్నారు. ఎందుకో దీంట్లో నాగార్జున గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనిపిస్తుంది. సోనియా టాప్ 5లో ఉంటాయి. అదేంటి నాగార్జున గారి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంటుందంటే ఆయనకి ఇప్పుడు ఆర్జీవి గారు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఆర్జీవి గారు ఫ్రెండ్ ఉన్నప్పుడు తను టాప్ కంటెస్టెంట్గా ఉండాలని నాకు అలా మాట్లాడారేమో, అలా డీలింగ్ ఏమో జరిగిందా అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకని తనని అలా సేవ్ చేయడం, ఇంకా యష్మి అంటే స్టార్ మా బ్యాచ్ కాబట్టి యాజ్ యూజువల్గా తను ఉంచొచ్చు అనిపించవచ్చు. ప్రేరణను కూడా కొంచెం సేవ్ చేస్తున్నారు, ఎందుకంటే తను స్టార్ మా బ్యాచ్. ఈ పృథ్వీని కూడా సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, బట్ సేవ్ అవ్వట్లేదు. యష్మి కసా పొడిచి మరి బయటికి తీసుకొస్తుంది, తనని బయట రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. సో అలా తను బయటకు వస్తున్నారు కదా, తను కూడా సేవ్ చేయాలని కొన్ని పాయింట్స్ చూస్తున్నారు. తన వైపు తప్పు ఇంతవరకు చూపించలేదు సరిగ్గా, నిజమే చెప్పాలంటే. నిఖిల్ వైపు చాలా తప్పులు ఉన్నాయి, కానీ ఇవి లైవ్లో మాత్రమే తెలుస్తాయి. అవి వాటి గురించి కూడా చెప్పలేదు. చాలామంది పెద్ద యూట్యూబర్లు చెప్పడానికి ట్రై చేసిన, బట్ ఇవి ఎంతవరకు రీచ్ అవ్వవు కదా. సో ఇవేంటంటే అది లైవ్లో అది మన షోలో పడితేనే తెలుస్తుంది, అలాంటివి కూడా షోలో వేయట్లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు షో అయితే చాలా వరస్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇంకా 2 months తర్వాత ఎలా ఒక 1 month గడిచిన తర్వాత ఎలా ఉంటుంది తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా బోరింగ్గా, ఒక్కోసారి నవ్వు వస్తుంది కానీ ఇంకోసారి చిరాకు వస్తుంది. అరే అమ్మ ఎందుకు చూస్తున్నారా అని ఇంట్రెస్ట్ పోతుంది. ఒక పాయింట్ గుర్తుంటానికి కూడా అంత కష్టంగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకి మంచిగా అనిపించిన పాయింట్లు మనం గుర్తుంచుకొని మైండ్లో ఉండిపోతాయి, బట్ ఇక ఏ పాయింట్ గుర్తుండట్లేదు, ఎందుకంటే అంత చండాలంగా ఉంటుంది. సో నాకైతే ఓవరాల్గా ఈ రేటింగే కానీ ఇవ్వండి నాకు బిగ్ బాస్కి అని చెప్పి నాకు ఇస్తే కనుక 2 ఇవ్వటం కూడా గగనమే.
2 రేటింగ్ ఇవ్వడం కూడా గగనం అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ గాయ్స్, ఈ రోజుతో ఈ వీడియో ఇంతే. సో రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మనకి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది మన వీడియో అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.